ఇది మెయిన్ వార్త. బీజేపీ ఎంఐఎం రహస్య ఒప్పందమే. 181 సీట్లలో ఎంఐఎం పోటీ. ఎక్కడ? బెంగాల్లో కలకలం. నిజంగా వాస్తవానికి ఇక్కడ దీది, ఇక్కడనేమో అసద్ అండ్ మోదీ. ఎందుకు రహస్య ఒప్పందం చేసుకున్నారు? మరి ఎంఐఎం పార్టీ ఎక్కడ పుట్టింది? సలావుద్దీన్ ఓవైసీ, హైదరాబాద్, తెలంగాణలో పుట్టిన ఎంఐఎం పార్టీ. ఇప్పుడు ఏఐఎంఐఎం, ఆల్ ఇండియా. అయితే వీళ్ళు మరి ఎందుకు రహస్య ఒప్పందం కుదుర్చుకున్నారు? 181 సీట్లలో పోటీ చేస్తున్నది బెంగాల్లో. ఎందుకంటే ముస్లిం పాపులేషన్ ఎక్కువ ఉన్నది అన్ని నియోజకవర్గాలలో. దాదాపు మ్యాక్సిమం అన్ని నియోజకవర్గాల్లో ముస్లిం జనాభా ఉంటుంది అక్కడ. అయితే ఏం చేయాలి? వీళ్ళు గెలవరు. ఎవరు? అసదుద్దీన్. ఎంఐఎం గెలవదు అక్కడ. అన్ని సీట్లలో, ఎన్ని సీట్లలో గెలవదు. అక్కడ ఒకటి క్రియేట్ చేస్తారు. ఏంటంటే ముస్లింలము, మన ఓట్లు మనకు పడాలి, మన ఓట్లు మనం వేసుకుంటే మనం ఏదైనా సాధించవచ్చు అనేది ఒక క్రియేట్ చేస్తారు. ఇక్కడ ఏంటంటే అందరూ ముస్లిమ్స్ దాదాపు ఇక్కడ మమతా బెనర్జీకి పట్టం కడుతున్నారు. మమతా బెనర్జీకే మద్దతు పలుకుతారు ఎక్కువ. ఆమెకే పట్టం కట్టుకుంటూ వస్తున్నారు. అయితే ఇప్పుడు ఏం చేయాలి? ఈమెను ఓడగొట్టాలంటే ఎట్లయితుంది సాధ్యం? ఎట్లా పాసిబుల్ అవుతుంది? హిందువుల ఓట్లతోని కంపేర్ చేసుకుంటే అక్కడ గెలవలేమని బీజేపీకి తెలుసు. ఏం చేయాలి? ఆమెను ఓడగొట్టాలంటే అసదుద్దీన్ కాళ్ళు పట్టుకోవాలి, బుజ్జగించాలి, గదమ పట్టుకోవాలి, బతిలాడాలి, అన్నీ చేయాలి. చేసి 181 సీట్లలో పోటీ చేస్తారు. దగ్గర 290 సీట్లే ఉంటాయి. 181 సీట్లలో పోటీ చేస్తారు. మరి తెలంగాణలో ఎందుకు పోటీ చేస్తలేరు? అన్ని సీట్లల్లో. ఆంధ్రప్రదేశ్లో ఎందుకు పోటీ చేస్తలేరు? కర్ణాటకలో ఎందుకు పోటీ చేస్తలేరు? ఎందుకు చేస్తలేరు ఇక్కడ మన దగ్గర? ఎందుకంటే బీజేపీ బలంగా లేదు కదా ఇక్కడ. వీళ్ళు పోటీ చేసినా లాభం లేదు ఇక్కడ. మిగతా పార్టీలు బలంగా ఉన్నాయి కాబట్టి ఎట్లా పోటీ చేసినా వాళ్ళే గెలుస్తారు. కాబట్టి ఇక్కడ పోటీ చేయరు. బెంగాల్లో ఎందుకు పోటీ చేస్తారంటే ఓట్లు చీల్చాలి. ముస్లిం ఓట్లు ఏం చేయాలి? ఈమెకు పడే ఓట్లు ఇక్కడ ఎంఐఎం ఓట్లు గుంజుకు రావాలి కోట్లని. వీళ్ళ ఓటు బ్యాంకును కొల్లగొట్టాలి. దీదీ ఓటు బ్యాంకుని, తృణమూల్ కాంగ్రెస్ ఓటు బ్యాంకును కొల్లగొట్టాలి. అది ఎవరి ప్లాను? నరేంద్ర మోడీ, అమిత్ షా వీళ్ళ ప్లాను. ఆ ఓట్లను కొల్లగొట్టేసి వీళ్ళిద్దరు ఫ్రెండ్స్, మంచి ఫ్రెండ్స్ వీళ్ళు. ఎంఐఎం బీజేపీ చాలా అది బలమైన ఫెవికాల్ బంధం. ఈయన నిలబెట్టించి ఇక్కడ పోటీ చేపిస్తారు. సేమ్ యూపీ ఫార్ములా యూజ్ చేస్తారు అన్నట్టు. యూపీలో కూడా ఎంఐఎం పోటీ చేస్తుంది. అన్ని నియోజకవర్గాలలో పోటీ చేస్తుంది. దాదాపు ఎక్కడెక్కడైతే వీళ్ళకు వ్యతిరేకంగా ఓట్లు ఉంటాయో అక్కడ పోటీ చేపించి వీళ్ళు పోటీ చేసి గెలుస్తుంటారు. అయితే ఈ ఓట్లు కొల్లగొడితే, ఈ ఓటు బ్యాంకును కొల్లగొట్టి వీళ్ళు ఓట్లు గుంజుకుంటే ఈ కొల్లగొట్టిన నియోజకవర్గాలని ఈ మోడీ బీజేపీ సొంతం చేసుకోవచ్చు అనే ఆలోచనతోనే ఒక పక్క ప్లాన్తో పోతున్నారు. మరి 181 సీట్లకు మరి పెట్టుబడి పెట్టాలి కదా. ఎక్కడి నుంచి వచ్చింది? అసదుద్దీన్కి పెట్టుబడి పైసలు ఎడికెళ్ళి వస్తాయి? ఉత్తగానైతే ఎంతో ఖర్చు అయితే ఉంటుంది కదా. మినిమం పోస్టర్లకో, కనీసము బండి ప్రచార రథాలకో, తిరుగుతందుకో, మినిమం దానికో దీనికో ఖర్చులు ఉంటాయి కదా. మరి వీళ్ళు ఎప్పుడు ఎక్కడ అధికారంలోకి రాలేదు. ఎంఐఎం పైసలు ఎక్కడి అంటే ఏ కాన్స్టిట్యున్సీలో కూడా రాలేవు. మంత్రి పదవులు లేవు. అన్యాయంగా దోసుకు తిన్నారు. కాంట్రాక్టులు చేస్తారంటే ఏమీ లేవు. ఓన్లీ రాజకీయమే. ఏమైనా పెద్ద పెద్ద వ్యాపారాలు ఉన్నాయంటే ఏమీ లేవు. ఓన్లీ రాజకీయం. మరి 181 సీట్లలో పోయి బెంగాల్లో పోటీ చేస్తున్నారు. ఎట్లా సాధ్యం? ఆలోచన చేసుకోరు. మరి ఎవరు నిలబెడితే పాసిబుల్ అయింది? ఎట్లా? ఎవరు నిలబెడితే నిలబడరాలంతా? వీళ్ళు నిలబెడతారు. పెట్టుబడి వీళ్ళదే. పెట్టుబడి బీజేపీదే పక్కా. ప్రతి రూపాయి వాళ్ళకు పెట్టుబడి పెడతారు. పెట్టుబడి పెట్టించి ఈ ఓట్లు కొల్లగొట్టేయాలి. మమతా బెనర్జీ ఓట్లు చీలిస్తే, ఇప్పుడు లాస్ట్ టైం కొంత తక్కువలో ఓడిపోయారు కొంతమంది. 8,000 ఓట్లతోనే, 2,000, 3,000, 4,000 ఓట్లతో ఓడిపోయిన అభ్యర్థులు ఉన్నారు కదా. అక్కడ మెయిన్ ఫోకస్ పెట్టేసి అక్కడ ఇక ₹1 కోట్ల ఖర్చు పెట్టేస్తారు. ఆ ఓట్లు చీల్చి ఎంఐఎంకు పడేటట్టు చేస్తారు. ఎంఐఎంకు పడితే ఈ ఓట్లు ఓన్లీ ముస్లిం ఓట్లనే చీలుస్తారు. ఎట్లా అంటే విద్వేషపూరిత ప్రసంగాలు, ఇక ఏ కరింగే ఓ కరింగే, ఏ తోడింగే ఓ తోడింగే అనుకుంటారు. ఇక ఇవన్నీ తోడి విషపూరితమైన ప్రసంగాలు చేసి ఓటు బ్యాంకు చీల్చి గెలిచి అధికారంలోకి రావాలన్న యావతోని ఒక కుట్రతోని వీళ్ళ పొత్తిది. బయటనేమో వీళ్ళిద్దరు తిట్టుకుంటారు. మళ్ళా
బెంగాల్లో కూడా మళ్ళీ ఇద్దరు తిట్టుకుంటారు, మోడీ ఏ క్యా మోడీ కితా హై, हमारा अपने सामने మోడీ కితా హై, क्या कर रहा है अपने लिए మోడీ, कुछ नहीं कर रहा है మోడీ అని మోడీని వేస్తారు. ఇక మోడీని ఇష్టం వచ్చినట్టు తిడతారు వీళ్ళు. మళ్ళా మోడీ వీళ్ళు బీజేపీ వాళ్ళు వచ్చేసి మళ్ళీ వీళ్ళని తిడతారు. వీళ్ళు ఓన్లీ బీజేపీ వాళ్ళు కూడా ఎట్లా తిడతారంటే తెలివిగా తిడతారు అసదుని. వీళ్ళు ఓన్లీ ముస్లింలకు సంబంధించిన పార్టీ, ముస్లింలందరూ ఏకమవుతున్నారు, ముస్లింలకు ఇక్కడ ప్రమాదం, ఎంఐఎంకు ఓటేస్తే చాలా ప్రమాదము, ముస్లిం లేదంటే కొంతమంది ఏం ఆలోచన చేస్తారు అమాయకమైన ప్రజలు, అరే అమ్మది ముస్లింల పార్టీ అట, అది అరే మన పార్టీ అట, మనం ఓట్లు వేసుకోవాలరా, మనోళ్ళకు మనం ఓటేసుకోవాలి అనే ఒక ఆలోచన పుట్టిస్తారు. వాళ్ళు ఏం చేస్తారు, ఆటోమేటిక్గా వచ్చి వీళ్ళకి ఓటేస్తారు. ఎవరు ఓట్లు ఇవి? తృణమూల్ కాంగ్రెస్ ఓట్లు. ఇవి చీలిపోతాయి. చీలిపోయినప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారు, వీళ్ళ ఓట్లు వీళ్ళకే ఉంటాయి. అప్పుడు వీళ్ళ అభ్యర్థులు గెలుస్తారు. ఫైనల్గా ఏమవుతుంది, వీళ్ళు కలిసి విజయం సాధిస్తారు అన్నట్టు. అప్పుడు వీళ్ళ మీద ఏముండదు, ఇక వీళ్ళ లాభం వీళ్ళకే ఉంటుంది, వీళ్ళకే ఉంటుంది. అక్కడ దీదికి దెబ్బ పడుతుంది. అసలు నష్టపోయేది వాళ్ళంటే ముస్లిం ప్రజలు నష్టపోతారు. సరే అక్కడ రోహింగ్యాలు ఉన్నారు, రోహింగ్యాలను తరిమి కొట్టాలి కదా, మరి తరిమి కొట్టాల్సిన బాధ్యత ఎవరిది? కేంద్రాంది కదా. మరి సైన్యం అంత పెద్ద సైన్యం ఉన్నది మన దగ్గర, బార్డర్లో సైన్యం పెట్టి లాఠీలు తీసుకొని ఉరికించి తరిమి కొట్టాలి. ఎందుకు తరిమి కొట్టలే? ఇక్కడ ఈయన ఉన్నాడు కదా చక్రం తిప్పుతానుకు, అసదుద్దీన్ ఉన్నాడు, చక్రం తిప్పుతాడు. అందుకని అక్కడ ఎలగొడతలేరు. రోహింగ్యాలను ఎలగొట్టవచ్చు, కానీ ఎలగొడతలేరు. ఎందుకు ఎలగొడతలేరు అంటే ఇందుకే ఓట్లు ఉన్నాయి వాళ్ళకు. అసదుని తీసుకొని వస్తాం, అసద్ ఓట్లు వేయించుకుంటాడు, మిగతాయి మాకు పడతాయి, మాకు పడితే మేము గెలిచి అధికారంలో ఉంటాం. ఇది రాజకీయం. నీకు దేశం మీద ఏం ప్రేమ ఉన్నది? ఏ కరింగే ఓ కరింగే, అది చేస్తాం, దేశాన్ని ఇట్లా చేస్తాం, హిందూ రాష్ట్రంగా ప్రకటిస్తాం, రాజ్యాంగం ప్రకటిస్తాం, ఉండాలి మాకు హిందూ సమాజం ఇట్లా ధర్మం కోసం, దేశం కోసం రామ్ మందిర్ నిర్మిస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం, ఎన్నో రకాలుగా చెప్పారు. రామ్ మందిర్ గురించి కూడా కోర్టు నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పేసి అసత్తో చెప్పించారు. అసత్ చెప్పిండు. బలమైన బంధము నీకు. ఎంఐఎం ఎప్పుడైతే పుట్టిందో, ఎంఐఎం ఉన్నప్పటి నుంచే బీజేపీ లేచింది. ఎంఐఎం పేరు చెప్పుకొని బీజేపీ లేచింది. ఈ బీజేపీ పేరు చెప్పి ఎంఐఎం, ఈ రెండు ఒకరి పేరు ఒకరు తిట్టుకుంటూ వీళ్ళు లేస్తారు. నీకు ఉదాహరణకు చిల్లరగా చెప్తాను, చిల్లరగా సోషల్ మీడియాలో వ్యూస్ రావాలంటే ఏం చేస్తారు? ఒక్కరిని ఒకరు విపరీతంగా తిట్టుకునేసరికి వ్యూస్ వస్తాయి. ఏమేమి తిట్టుకుంటారో చూద్దామని. సేమ్ ఓట్లు పడాలంటే ఒకరినొకరు గట్టిగా విమర్శించుకుంటే ఓట్లు పడుతున్నాయి. ఇక్కడ వ్యూస్, ఇక్కడ ఓట్లు, అంతే. ఏం చేసినా రాజకీయ లబ్ధి కోసమే చేస్తున్నారు. నిజంగా మత విద్వేషాలను రెచ్చగొట్టే ముస్లిం కావచ్చు, హిందువులు కావచ్చు, ఈ వెధవలకు చెప్తున్నా, భవిష్యత్తులో దేశం నాశనం అయిపోతుందిరా మీ వల్ల. వాడెవడో రెచ్చగొట్టిండని మీరు రెచ్చిపోయి కొట్టుకొని దేశాన్ని ఆగం చేసే పరిస్థితి తీసుకురాకురి. మతపరమైన విద్వేషాలు రెచ్చగొడతారు. ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి పోటీ చేస్తున్నారు అనే విషయం మీకు తెలియదు. క్షుణ్ణంగా పరిశీలించి డీప్గా ఆలోచన చేస్తే మీకు అర్థమవుతుంది. ఏమొస్తుందిరా ఇవాళ పాకిస్తాన్ చూడుర్రా, పాకిస్తాన్ నిత్యావసర వస్తువులు చూడుర్రి, అక్కడ ప్రజల బతుకు చూడుర్రి, ఎట్లా బతుకుతున్నారు. ఆర్థిక వ్యవస్థ కుప్పగూలింది, ఏం దొరుకుతలేవు సరిగ్గా. ముస్లింలు ఏర్పడి మా సపరేట్ దేశమైంది, మేము ఏదో సాధిస్తామంటే ఏమైంది? బంగ్లాదేశ్ పరిస్థితి ఏంది? పాకిస్తాన్ పరిస్థితి ఏంది? ఏమైనాయి వాటి పరిస్థితి? ఇప్పుడు సరే దుబాయ్ అవ్వంటే చమురు నిల్వలు ఉన్నాయి కాబట్టి, పెట్రోల్ బావులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు కొంచెం ఆర్థికంగా మంచిగా వాళ్ళు బలంగా ఉన్నారు. మరి మిగతా దేశాలు చూసుకోరు, జపాన్ కావచ్చు, చైనా కావచ్చు, వాళ్ళకి చమురు నిల్వలు ఉన్నాయా? వాళ్ళు ఎట్లా డెవలప్ అయ్యారు? కష్టపడి డెవలప్ అయ్యారు తెలివితోని. అక్కడ మతపరమైన విద్వేషాలు ఇటువంటివి లేవు కాబట్టి వాళ్ళు డెవలప్ అయ్యారు. మన దగ్గర ఈ మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టుకోవడం వల్ల ప్రపంచంలో భారతదేశ పరిస్థితి ఘోరంగా మారబోతున్నది. అందుకనే మన దేశం నుంచి వలసలు ఎక్కువైతున్నాయి. అందుకనే నిజంగా ప్రజలకు చెప్తున్నా, ఈ మత విద్వేషాలు రెచ్చగొడుతుంటే రెచ్చిపోతున్న మూర్ఖులకు చెప్తున్నా, అరే దరిద్రుల్లారా, వెధవల్లారా, ముస్లింలో ఉన్నోళ్లకు, హిందువులో ఉన్నోళ్ళకు ఇద్దరికి చెప్తున్నా, ఈ రెచ్చిపోయేటోళ్లకు, అరే వెధవల్లారా, వీళ్ళే కలిసి పోటీ చేస్తున్నారా బెంగాల్లా, మీరు రెచ్చిపోయి కొట్టుకోవడం ఎందుకురా? మీ కుటుంబం గురించి మీరు కొట్లాడుర్రి, మీరు బాగుపడుర్రి. ఏం రాదు మీకు. వీళ్ళకన్నా కోట్ల రూపాయలు వెనకబడతాయి. వీళ్ళ ఫ్యామిలీలు మొత్తం తరతరాలు కూర్చొని తింటాయి. రాజకీయంగా వీళ్ళు బలంగా తయారవుతారు, ఆర్థికంగా బలంగా తయారవుతారు, జీవితకాలం కూర్చొని తింటారు. వీళ్ళు చెప్పే స్పీచ్లని, వాళ్ళ మాటలకు, వాళ్ళ ప్రలోభాలకు లొంగి మీరు రోడ్ల మీదకి వచ్చి కొట్లాడతారు చూడు, మీ అంత మూర్ఖులు ఇంకెవ్వడు లేడు. ఏం మతం ఏమరా? ఏం మతం బువ పెడుతుందా? ఏం పెడుతుందిరా?
ఏ మతం ఏం పెట్టదు, నీ కష్టమే నీకు పెడుతుంది. డీప్గా మా మతం ఇట్లా మా మతం అట్లా అని చెప్పేసి మతాన్ని పట్టుకొని పాకులాడతారు. మొన్న ఏడో హోలీ అయింది, కలర్ పడ్డదట, చిన్న పిల్ల హోలీ ఆడతా, కలర్ పడితే వాడిని గుడి చంపారు. దేనికి రా? ఆ కలర్ పడితే ఏమైంది? కడుక్కుంటే పోయే కలర్. ఓ మనిషిని చంపితే ప్రాణం వస్తుందారా? రకరకాలుగా ఉన్నారు ఒక్కొక్కడు. అంటే మూర్ఖులు వీళ్ళు, చదువు లేని దరిద్రులకు ఇటువంటి పనులు చేస్తారు. ఇక రెచ్చిపోయేది కూడా అంటే చదువుకోని దరిద్రులు రెచ్చిపోతారు. అందుకనే చదువుకోండిరా, చదువుకుంటే బాగుపడతారు. ఇప్పుడు చూడు క్లియర్గా మీకు అర్థమవుతుంది. 181 సీట్లలో పోటీ చేస్తున్నారంటే ఏం మామూలు విషయం? అది మామూలు విషయం కాదు కదా. మరి ఎవడు పెట్టుబడి పెడుతున్నాడు? బీజేపీ పెట్టుబడి పెడుతుంది. వీళ్ళు కాషాయం, వీళ్ళు ఆకుపచ్చ కలరు. పబ్లిక్లనేమో ఇట్లా కొట్టుకుంటారు. ఇక్కడికి వచ్చేసరికి రాజకీయంగా మాత్రం మంచి దోసులు. ఇక్కడ మమతా బెనర్జీని ఓడగొట్టాలి, వీళ్ళు అధికారంలోకి రావాలి. దానికోసం ఎంఐఎంకి పెట్టుబడి 181 సీట్లలో ఒక వేరే పార్టీతో కలిపి పోటీ చేస్తున్నది. ఈ పోటీలో భాగంగా రేపు చూడు రిజల్ట్స్ ఎట్లా వస్తాయి అనేది. ఇదే జరుగుతున్నది దేశంలో. అంత ఒకటే, వాళ్ళు నడమ కొట్లాడేటోడే లుచ్చగాడు. అది అర్థం చేసుకొని బతుకుర్రి. ఎంత రాజకీయాలని లోతుగా ఆలోచన చేయర్రి. లోతుగా ఆలోచన చేస్తే మీకు అర్థమవుతుంది. డీప్గా పోవాలి, అప్పుడు తెలుస్తుంది మీకు ఏం జరుగుతున్నది, ఏంది రాజకీయాలు ఎట్లా ఉన్నాయి అనేది తెలుస్తుంది. ఇక వాడు రెచ్చగొట్టినని వీడు రెచ్చగొట్టినని, అరే ఇది మా మతం, ఇది మా కులము, లొట్ట పీసుల మతం, లొట్ట పీసుల కులం. ఏది రాదు, కూరకు రాదు, ఊవకు రాదు. మీరు కష్టపడితేనే కంచంలో కన్నం వస్తుంది. అర్థమైందా? ఏ మతాన్ని పక్కకు పెట్టేసేరి, మతాన్ని పక్కకు పెట్టేసి కష్టపడాలి. వీళ్ళు చూడు ఎంత మంచి కలిసిపోయి పోటీ చేస్తారు. 181 సీట్లలో పెట్టుబడి పెట్టి మంచిగా వీళ్ళతోని పోటీ చేయించి ఓట్లు చీల్చి గెలిచి అధికారంలోకి వస్తారు. ఇది జరిగేది. అందుకనే ఇట్లా మతపరమైన ఈ విద్వేషాలలో కూడా రెచ్చగొడితే రెచ్చిపోకురి. మీ కుటుంబం కోసం మీరు కష్టపడరు. ఎవరో చెప్తే కాదు, ఏ పార్టీ కాదు, ఏ మతం కాదు, అన్ని పక్కకు పెట్టరు. ఫస్ట్ మీ పని, మీ కష్టం మీరు చేసుకోరు. క్లియర్గా అర్థమవుతుంది కదా. బెంగాల్ తీసుకున్నా, యూపీ తీసుకున్నా, ఎక్కడ తీసుకున్నా. అందుకనే ఇవన్నీ వదిలేసేయర్రి. ప్రశాంతమైన జీవితం గడుపురి. ఎక్కడ రెచ్చిపోకురి. రెచ్చిపోయి మీ కుటుంబాలను, మీ జీవితాలను ఆగం చేసుకోకురి.